వివాదాలకు చిరునామాగా నిలుస్తున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఓ మంత్రిపై చేసిన కామెంట్స్ కలకలం రేపగా తాజాగా ఆయన ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్ట బనకచెర్ల ప్రాజెక్టు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఆపేందుకు ఏం చేయాలో సర్కారుకు సూచించారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవటులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్లిప్తతను ఆయన విమర్శించారు. బనకచెర్ల కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్, రోడ్డు, హైదరాబాద్ దందాలు వంటి కీలక విభాగాల్లో ఆంధ్ర కోవటుల ప్రాబల్యం ఉందని, ముఖ్యంగా కాంట్రాక్టులు వారికే మంజూరవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు కోవటుల పెత్తనం నడుస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు కోవటులు ఉన్నారన్నారు. ప్రాజెక్టులు, రోడ్డు, హైదరాబాద్లో దందాల కాంట్రాక్టులు వారికే ఇస్తున్నారని, వారి కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కోవటులకి నీటి, కరెంటు కనెక్షన్లు కూడా కట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు కోసం బనకచెర్ల మద్దతిస్తున్నారని ధ్వజమెత్తారు. కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్ మీద రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. బంకచెర్ల